So yesterday we completed maximum minimum of the function f and Lagrange's method of the function f and pi. ఒక ఫంక్షన్ ఇచ్చి మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయమంటే మనం డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో వై ఆర్ ఎస్ టీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడైతే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అవుతుందో మాక్సిమం మినిమం ఎగ్జిస్ట్ అవుతుంది. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక లెస్ దాన్ 0 అయితే అది శాడిల్ పాయింట్ అవుతుంది. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే మాక్సిమం మినిమం డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి ఇచ్చిన ఫంక్షన్ క్వశ్చన్ లో ఎఫ్ అనే సింగిల్ ఫంక్షన్ ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 6 అని ఇచ్చాడు అనుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు దీనికి మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రాసెస్? ఫస్ట్ డో ఎఫ్ బై డో ఎక్స్ అండ్ డో ఎఫ్ బై డో వై. ఆఫ్టర్ ఫైండింగ్ దీస్ వాల్యూస్ ఈక్వేటింగ్ 0, ఈ రెండింటిని ఎప్పుడైతే ఈక్వేటింగ్ 0 తీసుకొని ఈక్వేషన్ సాల్వ్ చేస్తాం మనకు కొన్ని స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. అవే ఏంటంటే ఏ కామా బి, సి కామా డి. ఎన్ని పాయింట్స్ వస్తాయో తెలియదు, ఎన్ని వస్తాయి ఈ కామా ఎఫ్. ఈ అన్ని పాయింట్ల దగ్గర ఎఫ్ అనేది ఏమవుతుందో చెక్ చేయాలి. తర్వాత ఆర్ క్యాలిక్యులేట్ చేయండి. ఆర్ అంటే ఎఫ్ ని 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డెరివేటివ్ చేయాలి. టీ అంటే అదే ఎఫ్ ని విత్ రెస్పెక్ట్ టు వై తో 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఎస్ అంటే ఒకసారి ఎక్స్ తో ఒకసారి వైతో, అంటే డో ఎక్స్ బై డో వై. ఇలా చేసిన తర్వాత ఈ వాల్యూస్ ని పక్కన పెట్టుకొని మనకి ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక కేస్ 1, కేస్ 2, కేస్ 3 తీసుకోండి. ఫస్ట్ కేసు ఏ కామా బి అనే పాయింట్ దగ్గర కేస్ 1 తీసుకోండి. ఫస్ట్ కేసు ఏంటి? ఏ కామా బి అనే పాయింట్ ఎజ్యూమ్ చేసుకొని ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఈ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ వాల్యూలో ఏ కామా బి అనే పాయింట్ పెడితే వచ్చే వాల్యూ కనుక గ్రేటర్ దాన్ 0 అయితే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఇస్ అన్ ఎంట్రన్ టెస్ట్, నాట్ అన్ ఎండ్ టెస్ట్. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఏంటంటే ఎంట్రన్ టెస్ట్, మాక్సిమం మినిమం అవుతుంది చెప్పడం వరకే దాని పని. అది మాక్సిమం మినిమం చెప్పే పని మాత్రం అది కాదు. సో ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక ఎంట్రన్ టెస్ట్ పాస్ అయితే అప్పుడు ఎండ్ టెస్ట్కి వెళ్ళాలి. ఆ ఎండ్ టెస్ట్ ఏంటంటే మనకి ఆర్ అన్నమాట. సో ఆర్ లెస్ దాన్ 0. సో కంపేర్ చేస్తే ఆర్ని 0ని కంపేర్ చేస్తే 0 మాక్సిమం వాల్యూ కాబట్టి ఎఫ్ మాక్సిమం. సపోజ్ ఆర్ గ్రేటర్ దాన్ 0 మినిమం కాబట్టి ఇక్కడ ఎఫ్ ఈస్ మినిమం. ఎక్కడైతే మినిమం అయిందో ఆ వాల్యూని తీసుకెళ్ళి ఎక్కడ మినిమం అయింది, సపోజ్ ఏ కమా బి దగ్గర మినిమం అయింది అనుకో, ఆ వాల్యూని తీసుకెళ్ళి క్వశ్చన్ లో పెట్టామనుకో అది మినిమం వాల్యూ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర అయితే మాక్సిమం అయిందో ఆ పాయింట్ తీసుకెళ్ళి క్వశ్చన్ లో పెట్టామనుకో అప్పుడు అది మాక్సిమం వాల్యూ అవుతుంది. మాక్సిమం వేరు, మినిమం వేరు. మాక్సిమం వాల్యూ వేరు, మినిమం వాల్యూ వేరు. సో ఎక్కడైతే ఎఫ్ మాక్సిమం అవుతుందో, ఏ పాయింట్ పెట్టబట్టి ఎఫ్ మాక్సిమం అవుతుందో ఆ పాయింట్ తీసుకెళ్ళి మన క్వశ్చన్ లో పెడితే వచ్చేది మాక్సిమం వాల్యూ. ఏ పాయింట్ దగ్గర ఎఫ్ మినిమం అవుతుందో ఆ పాయింట్ తీసుకెళ్ళి క్వశ్చన్ లో పెడితే వచ్చేది మినిమం వాల్యూ. ఎఫ్ కి ఒక క్వశ్చన్ లో 10 పాయింట్స్ ఎగ్జిస్ట్ అయినా ఒక పాయింట్ దగ్గరే మాక్సిమం ఎగ్జిస్ట్ అవుతుంది, ఒక పాయింట్ దగ్గరే మినిమం ఎగ్జిస్ట్ అవుతుంది. రిమైనింగ్ అన్ని శాడిల్ పాయింట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇది సింపుల్ వే. చెప్పే కదా ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ లెస్ దాన్ 0 అయితే శాడిల్ పాయింట్ అంటాం. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక లెస్ దాన్ 0 అయితే శాడిల్ పాయింట్. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ కనుక ఈక్వల్ టు 0 అయితే మాక్సిమం మినిమం డస్ నాట్ ఎగ్జిస్ట్. అది ఇది లాస్ట్ క్లాసు. సో ఈ రోజు క్లాస్కి వచ్చేవాటికి లగ్రేంజెస్ మెథడ్. ఎలా తెలుస్తుంది మనకి లగ్రేంజెస్ మెథడ్ అంటే? ఏ ఫంక్షన్ కి అయితే మనకి ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఫైండ్ ది మాక్సిమం ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ అని ఇచ్చాడో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇస్తాడు, ఎఫ్ అండ్ పై. ఎఫ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, పై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇచ్చాడు అనుకో. ఇలా 2 ఫంక్షన్స్ కి మాక్సిమం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే దిస్ మెథడ్ ఈస్ కాల్డ్ ది లగ్రేంజెస్ మెథడ్.
What is the formula of Lagrange's method? First, we have to write the function in combination of lambda f plus lambda pi equal to 0. First, we have the combination of the two functions with lambda f plus lambda pi equal to 0. Next, partially differentiation 1 with respect to x. Put it name as equation 1. First, with respect to x, dou f by dou x, lambda is constant, dou pi by dou x equal to 0. And similarly, dou f by dou y plus lambda into dou pi by dou y equal to 0. And again, dou f by dou y, dou f by dou y plus lambda, sorry, z kada, dou f by dou z plus lambda into dou pi by dou z is equal to 0. So after finding these values, simplify the lambda. ఓన్లీ లాంబ్డా వాల్యూ మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి రిమైనింగ్ వాల్యూస్ అన్ని రైట్ సైడ్ తీసుకోవాలి 3 ఈక్వేషన్స్ లో. సో ఫస్ట్ ఈక్వేషన్ లో ఒక లాంబ్డా ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. సెకండ్ ఈక్వేషన్ లాంబ్డా ఈక్వల్ టు బి అనుకుందాం. థర్డ్ ఈక్వేషన్ లో లాంబ్డా ఈక్వల్ టు సి అనుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ అన్ని లాంబ్డాసే. కాబట్టి కేస్ 1 ఈ రెండు ఈక్వల్ కాబట్టి 1 2ని ఈక్వేటింగ్ చేసుకుంటే ఏ ఈక్వల్ టు బి వస్తుంది. కేస్ 2 2 3 ఈక్వల్ చేసుకోండి, బి ఈక్వల్ టు సి వస్తుంది. ఈ వాల్యూస్ ని సాల్వ్ చేయడం, ఆ వాల్యూ మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయడం, ఎక్కడ మాక్సిమం అవుతుంది ఎక్కడ మినిమం అవుతుంది చెప్తే సరిపోతుంది. ఇది ప్రొసీజర్, చాలా ఈజీ ప్రొసీజర్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా. అంటే ఎగ్జామినేషన్ లో బాగా రావడానికి ఛాన్స్ ఉన్న టాపిక్ లాగ్రేంజెస్ మెథడ్. అంటే సింగిల్ ఫంక్షన్స్ ఇవ్వడం కంటే కూడా కంపేర్ చేస్తే డబుల్ ఫంక్షన్. క్వశ్చన్ పేపర్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తారని మనం చెప్పలేము, కానీ మనం ట్రస్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా బాగా ఎక్కువ ఏం ప్రిపేర్ అవ్వాలంటే కంపేరింగ్ ద సింగిల్ ఫంక్షన్ కంటే కూడా డబుల్ ఫంక్షన్ ప్రిపేర్ అవ్వాలి. ఎఫ్ ప్లస్ లాంబ్డా పై అనేది ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, అది చెప్తాను. ఫస్ట్ వదిలేయమని కాదు, ఫస్ట్ కూడా చేసుకోండి. ఒక 2 ప్రాబ్లమ్స్ దాంట్లో 2-3 ప్రాబ్లమ్స్ దాంట్లో చేస్తే 5-6 ప్రాబ్లమ్స్ దీంట్లో చేయండి. అది ఇంపార్టెంట్ మీన్స్ అంటే. సో మన క్వశ్చన్ పేపర్ మొత్తం ఎప్పుడు ఇంపార్టెంటే ఉండదు కదా, ఏది నేర్చుకోకుండా వెళ్ళొద్దు. ఈరోజు అదే లాగ్రేంజెస్ ఫార్ములాస్ లో, లాగ్రేంజెస్ మెథడ్ లో రిటర్న్ సమ్స్ చేద్దామని, రైటింగ్ సమ్స్ చేద్దామని. దానికంటే ముందు ఒకసారి ఏం చేస్తానంటే ఒక ప్రాబ్లం మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రాబ్లం అని చూడండి. ఈ ప్రాబ్లం గివెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏ, ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఎఫ్ఓ పై అని ఎవడో మనమే తీసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏ. సో ఫస్ట్ ఫంక్షన్, ఫైండ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఎమ్, వై పవర్ ఎన్, జెడ్ పవర్ పి. సో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చాడు. ఈ 2 ఫంక్షన్స్ లో ఏ ఫంక్షన్ ని ఎఫ్ అనుకోవాలి, ఏ ఫంక్షన్ ని పై అనుకోవాలి అనేది మన కాంబినేషన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఏదైతే ఈక్వేషన్ ఫార్మేట్ లో ఉంటుందో, ఈక్వేషన్స్ మీన్స్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ఈక్వల్ టు జెడ్, ఇలా ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు జెడ్ అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అంటే ఈక్వేషన్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఉంటాయో, దట్ ఈక్వేషన్ ఈజ్ పై.
ఎప్పుడైతే సింగిల్ వాల్యూ ఉంటుందో దట్ ఈక్వల్ టు ఎఫ్. గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్‌గా. మీరు ఎఫ్‌ని పైని ఎఫ్‌గా రాస్తే మీకు మార్క్స్ అన్ని పోతాయి. సో జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అంటే మీకేం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఏదైతే ఈక్వేషన్ ఫార్మాట్‌లో ఉంటుందో ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్ ఉంటుందో సో దట్ వాల్యూ ఈస్ పై. ఏదైతే సింగిల్‌గా ఉంటుందో దట్ వాల్యూ ఈస్ ఎఫ్. గుర్తుపెట్టుకోండి. సింగిల్ వాల్యూ ఎఫ్, ఈక్వేషన్ పై. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనం దేన్ని ఎఫ్ అనుకోవాలి, దేన్ని పై అనుకోవాలి అంటే దీన్ని మైనస్ ప్లస్ ఏ తీసుకెళ్ళి మైనస్ ఏ అయితే దిస్ ఈస్ కాల్డ్ పై, దిస్ ఈస్ ఎఫ్. ఓకే. సో క్వశ్చన్ చూడంగానే పై ఎఫ్ మనమే రాసుకోవాలి. ఇది పై, ఇది ఎఫ్ అని చెప్పడం. సబ్జెక్ట్ పరంగా చెప్పాలి అంటే గనక దేనికైతే మనకు మాక్సిమం వాల్యూ చెప్పమంటున్నాడో, దేనికైతే మాక్సిమం చెప్పమంటున్నాడు. మనం మాక్సిమం ఎప్పుడు దేనికి చెప్తాం? ఇంతకుముందు ప్రీవియస్ సింగిల్ ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మనం మాక్సిమం దేనికి చెప్తాం? ఎఫ్‌కి చెప్తాం. ఆ విధంగా చూసుకుంటే ఎక్స్ పవర్ ఎమ్, వై పవర్ ఎన్, జెడ్ పవర్ ఎన్ అనేది మాక్సిమం చెప్పమంటున్నాడు కాబట్టి సో ఎఫ్‌కి మనం మాక్సిమం చెప్తాం కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎమ్, వై పవర్ ఎన్, జెడ్ పవర్ పి ఇలా చెప్పాలి. కానీ మీరు కొన్ని సందర్భాల్లో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. అందుకు మీకు బై హార్ట్ చేయకుండా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఏం చెప్తున్నానంటే, ఏ ఈక్వేషన్ అయితే మనకి ఏ ఈక్వేషన్ ఫార్మాట్‌లో అంటే ఎల్‌హెచ్‌ఎస్, ఆర్‌హెచ్‌ఎస్‌ని ఉంటుందో దాన్ని మీరు పై అనుకోవాలి. ఇలా ఉంది కదా! ఆ ఏని తీసుకొచ్చాడు. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఏ ఎప్పుడొస్తే మైనస్ ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ టు పై. అంటే ఈ సెంటెన్స్ క్లియర్‌గా ఎఫ్ చెప్తుంది. అన్ని సెంటెన్స్ అలా క్లియర్‌గా ఎఫ్‌తో చెప్పవు. సో ఎక్స్ పవర్ ఎమ్, వై పవర్ ఎన్, జెడ్ పవర్ పి. ఇలా గనక మీరు ఫాలో అయితే ఈజీగా ఎఫ్‌ని, జెడ్‌ని రాయగలుగుతారు. ఎప్పుడైతే ఎఫ్ వాల్యూ, జెడ్ వాల్యూ ఈజీగా రాయగలుగుతారో మీరు ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ ఎంతో కొంత ప్రొసీడ్ చేయగలుగుతారు. అదే ఎఫ్, పై 2 రాంగ్ రాసారనుకో సో ప్రాబ్లమ్ మొత్తం రాంగ్ అవుతుంది. ఎంత చేసినా గాని ఎన్ని డెరివేటివ్స్ కట్టినా రాంగ్ అయిపోతుంది. సో ఎఫ్ ఈక్వల్ టు ఏం రాసాం? ఎక్స్ పవర్ ఎం, వై పవర్ ఎన్, జెడ్ పవర్ పి, ఐ ఈక్వల్ టు ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఏ నెక్స్ట్ లగ్రాంజెస్ మెథడ్. యూజింగ్ లగ్రాంజెస్ మెథడ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్స్ అని చెప్పి ఫార్ములా రాసుకోవాలి. ఎఫ్ ప్లస్ మీకు ఆల్రెడీ ఇచ్చిన పీడిఎఫ్లో ఉంటుంది. ఎఫ్ ప్లస్ లాంబ్డా పై ఈక్వల్ టు 0 equation 1 partially differentiation with respect to x, so dou f by dou x plus pi lambda into dou f by dou pi, sorry dou pi by dou f lambda into dou pi by dou x equal to 0. f ని విత్ రెస్పెక్ట్ టు x తో డెరివేటివ్ చేస్తే x కాకుండా రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? y పవర్ n, z పవర్ p రైట్ అవుట్ సైడ్ ఆఫ్ ది డెరివేటివ్. అండ్ డెరివేటివ్ ఆఫ్ x పవర్ m, m into x పవర్ m minus 1. So derivative of f is completed with respect to x and lambda into derivative of pi with respect to x. Here x value 1, y value 0, z value 0, a value 0. We applying partial derivatives, so that values are zeros. Only lambda. Derivative of 0 equal to 0. So lambda equal to ఈ ఫంక్షన్ మొత్తం అటు తీసుకెళ్ళిపోండి మైనస్ m x power m minus 1 y power n z power p. So this is the first lambda derivative with respect to x. అదే derivative with respect to y సిమిలర్ గా రాయగలిగితే రాయొచ్చు మీరు. విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే ఏమవుతుంది? మైనస్ y కి పవర్ ఎంత ఉంది? n కదా, n ఇంటూ y పవర్ n మైనస్ 1 x పవర్ m z పవర్ p. అండ్ అగైన్ z కూడా సిమిలర్ గా రాయొచ్చు. z కి ఎంత ఉంది? p ఉంది. మైనస్ p z పవర్ p మైనస్ 1 x పవర్ m y పవర్ n. మీరు సిమిలర్ గా రాయొద్దు, ఎగ్జామినేషన్ లో చేయండి. నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి చెప్తున్నాను. ఒక డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ఉంటే రిమైనింగ్ ఆల్ డెరివేటివ్స్ కూడా సేమ్. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎల్హెచ్ఎస్ అన్ని లాంబ్డాస్ ఈక్వల్ గా ఉన్నాయి. ఆల్ ఎల్హెచ్ఎస్ ఆఫ్ లాంబ్డా ఆర్ ఈక్వల్. దెన్ ఈక్వేటింగ్ ఆర్హెచ్ఎస్.
మొత్తం ఈక్వేటింగ్ చేసుకోకుండా 2 ఈక్వేట్ చేసుకుందాం. మనకు కావాల్సిన వాల్యూస్ అనేవి వస్తాయి. అంటే ఎక్స్‌కి, వైకి, జెడ్‌కి ఉన్న రిలేషన్ ఏంటో వస్తుంది. ఫస్ట్ ఏం చేద్దాం? కేస్ 1, 2ని ఈక్వల్ చేద్దాం. కేస్ 1 ఫస్ట్ -m x⁻m−1 y⁻n z⁻p is the first lambda, second lambda -n y⁻n−1 x⁻m z⁻p. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి, సిమిలర్ గా ఉన్న వాల్యూస్. z⁻p ఇక్కడ ఉన్న z⁻p క్యాన్సిల్, అలాగే మైనస్ మైనస్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది చూడండి, m ఇంటూ ఎక్స్ పవర్, దీని ఎలా రాద్దాం, m-1 x⁻m/x, దీన్ని ఎలా రాద్దాం, n ఇంటూ y⁻n/y ఇంటూ x⁻m. ఇప్పుడు చూడండి, x⁻m క్యాన్సిల్, y⁻n క్యాన్సిల్. ఇంకేం మిగిలింది, m/x = n/y. నాకు x వాల్యూ కావాలి, రెండు రివర్స్ చేసుకోండి, ఫ్రాక్షన్ రివర్స్ చేసుకోండి. 2 సైడ్స్ ఫ్రాక్షన్ ని చేంజ్ చేస్తే అంటే x/m = y/n అవుతుంది. నాకు x కావాలి కాబట్టి m ని తీసుకెళ్ళిపోండి, y/m/n అవుతుంది. దీన్ని పక్కన పెట్టండి. ఈసారి ఏం చేస్తారంటే 2, 3ని తీసుకోండి. 2, 3ని తీసుకుని అప్పుడు ఏం సాల్వ్ చేస్తారంటే yని సాల్వ్ చేయండి. 3, 1 తీసుకోండి, జెడ్ని సాల్వ్ చేయండి. ఎక్స్ వచ్చింది, వై వచ్చింది, జెడ్ వచ్చింది. ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ మొత్తం కూడా మనకి ఈ విధంగా వస్తాయంట, m/x, n/y, n/z. లేదు, ఈ ఈక్వేషన్ కి ఇది కూడా పాసిబుల్ అవుతుంది. ఏంటది, ఎట్ ఎ టైం 3 ఈక్వేషన్స్ కూడా పాసిబుల్ అవుతుంది. ఇది ఇంకా ఈజీ మెథడ్. ఫస్ట్, సెకండ్ తీసుకున్నాం కదా, థర్డ్ కూడా తీసేసుకోవచ్చు. ఒకసారి ఇది కూడా చూడండి. 3 కేస్ 1, కేస్ 2, కేస్ 3 తీసుకోకుండా -m x⁻m-1 అంటే x⁻m/x y⁻n z⁻p/x ఈక్వల్ టు -n x⁻m y⁻n z⁻p, n-1 అంటే ఇక్కడ y వస్తుంది, ఈక్వల్ టు -p x⁻m y⁻n z⁻p/z. ఇప్పుడు అన్నిట్లోనూ కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేసేద్దాం. అన్నిట్లోనూ కామన్గా ఏముంటాయి, ఈ 3 కామన్ ఉంటాయి, ఈ 3 కామన్. అన్నిట్లోంచి మైనస్ కామన్ తీసేయండి. ఫస్ట్ది m/x, సెకండ్ది n/y, థర్డ్ది p/z. ఇంక ఇది ఈజీ మెథడ్ అనమాట. 3 ఎట్ ఎ టైం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేస్ 1 తీసుకోండి, ఇందాకదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. కేస్ 1 ఏమవుతుందంటే m/x = n/y. అప్పుడు మనం సాల్వ్ చేస్తే, సపోజ్ వైని సాల్వ్ చేశారనుకో nx/m అవుతుంది. ఈ y ఈ టైప్కి వస్తుంది, ఈ x ఈ టైప్కి వెళ్తుంది, n ఈ టైప్కి వస్తుంది. అలాగే z ని అన్ని టర్మ్స్ ని x లో రాసేయండి, ఎందుకంటే మీకు x లో రాయడం ఈజీ. y = nx/m. అలాగే z ని కూడా x లో రాసేయండి, px/m అవుతుంది. ఈ వచ్చిన y ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది, z ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది. ఆ x లో ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకేం తెలుసు, పై అనే ఈక్వేషన్ తెలుసు. పై అంటే π = x + y + z - a ఉంది కదా, అది తీసుకెళ్ళండి, +a. x అంటే xే, y అంటే nx/m, అన్ని x లో రాస్తున్నాం. z అంటే px/m = a. ఈ మూడింటిని సింప్లిఫై చేయండి, ఎల్సిఎం తీసి, ఎల్సిఎం తీసి అటు పంపించేసాం అనుకో, mx + nx + px = ma. అన్నిట్లోంచి x కామన్ తీయండి, m + n + p = ma. x నుంచి మిగతా దాన్ని పంపించేయండి, x = ma/m +
n plus p. సో x వచ్చింది. ఈ x వాల్యూ మా వాయిస్ వినిపిస్తుందా? అర్థమవుతున్నాయా ప్రాబ్లమ్స్? హలో సార్ అర్థం అవుతుంది సార్. అర్థం అవట్లేదా? ఏమర్థం అవట్లేదు? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సరే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో అలాగా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత ఎక్స్ ని తీసుకెళ్లి వైలో, వైని తీసుకెళ్లి జెడ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిలేషన్ వస్తుంది. ఆ ప్రాబ్లం ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సో ఇదే వాల్యూ మనం డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ లాంబ్డా ఇంటూ డో ఫై బై డో ఎక్స్ ఈక్వల్ 0 ఫైండ్ అవుట్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. విత్ రెస్పెక్ట్ టు వైతో చేసి వచ్చిన వాల్యూ, విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో వచ్చిన వాల్యూ. మనం ఏం చేస్తుంటే ఈ వాల్యూని మూడింటిని ఈక్వేటింగ్ చేస్తాం. ఎందుకంటే దీనిలో లెఫ్ట్ సైడ్ లాంబ్డానే, దీనిలో లెఫ్ట్ సైడ్ లాంబ్డానే, దీనిలో కూడా లెఫ్ట్ సైడ్ లాంబ్డానే. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి దాన్ని ఈక్వేటింగ్ ఆర్హెచ్ఎస్. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఈక్వేటింగ్ చేసుకున్నది ఉంది 3 ఆర్హెచ్ఎస్. ఎక్స్ పవర్ m - 1 దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ m బై ఎక్స్ రాసుకోవచ్చు. అలాగే ఎక్స్ పవర్ n - 1, వై పవర్ n - 1, వై పవర్ n - 1 ఇట్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ వై పవర్ n బై వై. అలా రాసినప్పుడు డినామినేటర్ లో వాల్యూస్ అడ్జస్ట్ అవుతాయి. సో డినామినేటర్ లో వాల్యూస్ ఫస్ట్ దాంట్లో ఎక్స్, సెకండ్ దాంట్లో వై, థర్డ్ దాంట్లో జెడ్. దీంట్లో కామన్ గా ఏంటంటే ఎక్స్ పవర్ m, వై పవర్ n, జెడ్ పవర్ పి, ఎక్స్ పవర్ m, వై పవర్ n, జెడ్ పవర్ పి, ఎక్స్ పవర్ m, వై పవర్ n, జెడ్ పవర్ పి. రిమైనింగ్ టర్మ్స్ ఆర్ m బై ఎక్స్, n బై వై, జెడ్ బై పి బై జెడ్. ఇప్పుడు వీటిని ఎట్ ఎ టైం 3 ఈక్వేషన్ సాల్వ్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ 1, 2 తీసుకోండి. కన్సిడర్ ఈక్వేషన్ 1 and 2. సాల్వ్ y, రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సాల్వ్ z, రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. సో y ఈక్వల్ టు nx బై m, z ఈక్వల్ టు px బై m. We know that the value of y ఈక్వల్ టు x plus y plus z ఈక్వల్ టు a. So replace x equal to x and y equal to in terms of x nx by m, and z equal to solve in terms of x px by m is equal to a. Taking LCM of m in left hand side, mx, nx, px equal to am. Common x on left hand side, x into m plus n plus p equal to am. I need x value, x equal to am by m plus n plus p. Okay, this is x value. Substituting x value in y, we getting y value, and substituting x value in z. So x, after getting x, y, z values, replace x, y, z values in capital small f. f లో రీప్లేస్ చేస్తే మీకు కావాల్సిన మ్యాక్సిమం వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎలా రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేసింగ్ ఎక్స్ ఇన్ వై, వి గెటింగ్ an బై m ప్లస్ n ప్లస్ p. రీప్లేస్ ఎక్స్ వాల్యూ ఇన్ జెడ్, వి గెటింగ్ ap బై m ప్లస్ n ప్లస్ p. సో ఆఫ్టర్ ఫైండ్ అవుట్ ది ఎక్స్ వై జెడ్ వాల్యూస్, పుట్టింగ్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇన్ మ్యాక్సిమం వాల్యూ, సో దట్ మ్యాక్సిమం వాల్యూ నేమ్ యాజ్ f. So f equal to x power m, y power n, z power p. So replace x equal to am by m plus n plus p whole power m, and y equal to an by m plus n plus p whole power n, and z equal to ap by m plus n plus p whole power p. In denominator, in 3 terms, denominator as same, m plus n plus p. So separate the powers of numerator and denominator. A power m, numerator ki denominator ki powers ni separate చేసాం అనుకో,
ఏ పవర్ ఎమ్ ఎం పవర్ ఎమ్, డినామినేటర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి హోల్ పవర్ ఎం. సో ఇక్కడ కూడా ఏ పవర్ ఎన్ ఎన్ పవర్ ఎన్, ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి హోల్ పవర్ ఎన్, ఏ పవర్ పి పి పవర్ పి, ఎం ప్లస్ ఎన్ ప్లస్ హోల్ పవర్ పి. సో we identify the denominator value is same combination m plus n plus p. Like as formula, a power x, a power y, a power z. We have to write a power x plus y plus z. Bases equal, then adding powers. So అలా యాడ్ చేస్తే m plus n plus p whole power m plus n plus p. So a power m into a power n into a power p, a power m plus n plus p. Next m power m, n power n, n power p. This value is not possible to simplify. So leave same value. So ఇక్కడ a కి base a power m, a power n, a power p. Bases are equal. These terms are in multiplication. So adding powers, so a power m plus n plus p, and the remaining values leave as same values, m power m, n power n, p power p. This value is maximum value. So మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆ వాల్యూ మాక్సిమం. ఫస్ట్ XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం పైన యూజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే పైన యూజ్ చేసుకుని XYZ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేసామో ఈ XYZ వాల్యూస్ తీసుకెళ్లి F లో రీప్లేస్ చేయాలి. ఈ F కి వచ్చిన వాల్యూవే క్వశ్చన్ లో మాక్సిమం అడిగితే మాక్సిమం, మినిమం అడిగితే మినిమం. ఈ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లంలో కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లం, అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వెళ్తున్నాము. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఎఫ్ఓ పై ఇప్పుడు మనకి ఇచ్చేస్తారు, వాల్యూస్ ఇచ్చేస్తున్నాడు. ఏదైతే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఫార్మేట్ లో ఉంటుందో దాన్ని మనం పై అనుకుంటున్నాం. ఏదైతే మాక్సిమం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో లేదా పై కాకుండా రిమైనింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫ్ అనుకుంటున్నాం. ఏమో ఇప్పుడు వినిపిస్తున్న వాయిస్ క్లారిటీగానే? ఓకే, పై అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఫార్మ్, ఎఫ్ అంటే రిమైనింగ్ వాల్యూ, ఆర్ ఇన్ సబ్జెక్ట్ వైజ్ మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ వాల్యూ ఈస్ ఎఫ్ అన్నమాట. ఇప్పుడు ఆ ఎఫ్5 కూడా మనమే రాసుకోవాలి, వాడు క్వశ్చన్ లో ఇవ్వడు. రైటింగ్ సమ్స్ ఇస్తాడు, మీరు 7th క్లాస్ లో చేసుంటారు రైటింగ్ సమ్స్. ఆ రైటింగ్ సమ్స్ ద్వారా ఎఫ్ మనమే రాసుకోవాలి, పై మనమే రాసుకోవాలి. ఇది కొంచెం టఫ్, అట్ ది సేమ్ టైం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మాక్సిమం మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక ఎదిగితే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఓన్లీ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చూడొద్దు. The question is, divide 24 into 3 parts. 24 ని 3 parts కింద డివైడ్ చేయాలంట. అంటే 3 సపరేట్ పార్ట్స్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మనం డివైడ్ అంటున్నాడు కాబట్టి మనం మల్టిప్లికేషన్ లో రాసుకోవచ్చు, ఎడిషన్ లో రాసుకోవచ్చు. అంటే 10 + 10 + 4 రాసుకోవచ్చు, 6 + 4 + 14 రాసుకోవచ్చు. ఎలాగ ఏ విధంగా రాసుకోవచ్చు. కంటిన్యూ అవుదాం. 24 ని 3 పార్ట్స్ చేయాలి. సచ్ దట్ ది కంటిన్యూడ్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్, స్క్వేర్ ఆఫ్ ది సెకండ్, క్యూబ్ ఆఫ్ ది థర్డ్ ఈజ్ మాక్సిమం. ది కంటిన్యూడ్ ప్రొడక్ట్ ఏవైతే మీరు వాల్యూస్ అనుకుంటున్నారో వాటిని ఫస్ట్ వాల్యూకి అలాగే ఉంటుంది, సెకండ్ వాల్యూని స్క్వేర్ చేయాలి, థర్డ్ వాల్యూని క్యూబ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ అలాగే ఉంటుంది, సెకండ్ వాల్యూ స్క్వేర్ అవ్వాలి, థర్డ్ వాల్యూ క్యూబ్ అవ్వాలి. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఆ వాల్యూ మాక్సిమం అవ్వాలంట. ఎప్పుడైనా కానీ మన మ్యాథమెటిక్స్ లో చిన్నప్పటి నుంచి యూజ్ చేసేది అంటే తెలియని వాల్యూస్ ఎప్పుడు కూడా మనం ఎక్స్ అనుకుంటాం. ఒక వాల్యూ అంటే ఎక్స్, 2 వాల్యూస్ అంటే XY, 3 వాల్యూస్ అంటే XYZ. సో ఇక 24 ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు అంటే చాలా నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. 1 + 1 + 22 చేయొచ్చు, 1 + 0 + 23 చేయొచ్చు, లేదా 2 + 2 + 20 చేయొచ్చు. ఎన్నైనా చేయొచ్చు, నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. కాకపోతే వాడు అడిగిన కండిషన్ కి సూట్ అవ్వాలి ఆ టర్మ్స్. ఎలాగా, సపోజ్ మనం 1 + 1 + 22 చేసాం అనుకో, 1 అలాగే ఉంటుంది. 1 స్క్వేర్ అంటే 1, 24 హోలీ క్యూబ్ చాలా పెద్ద వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ మనకి మాక్సిమం అయ్యే విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, తెలియని వాల్యూస్ ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, XYZ. ప్రాబ్లంలోకి వెళ్తే
లెట్ 3 పార్ట్స్ XYZ. మనకు తెలియదు కదా 3 పార్ట్స్ ఏంటో, XYZ. కానీ ఆ మూడింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి? 24ని 3 పార్ట్స్ ఏమన్నాడు? ఫస్ట్ పార్ట్ ఐ అజ్యూమ్ దట్ X, సెకండ్ పార్ట్ Y, థర్డ్ పార్ట్ Z. సో X ప్లస్ Y ప్లస్ Z ఈక్వల్ టు 24. సో ఈ వాల్యూ క్వశ్చన్ లో ఎక్కడ ఇవ్వాల, మనం రాసుకున్నాం. అందుకే ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అనేది. X ప్లస్ Y ప్లస్ Z ఈక్వల్ టు 24 అంటే ఈ X ప్లస్ Y ప్లస్ Z ఈక్వల్ 24 F పై పై అవుతుందా, F అవుతుందా? పై అవుతుంది. మీకు ఏం చెప్పాను, ఏదైతే LHS ఈక్వేషన్ RHS ఫామ్ లో ఉంటుందో దట్ ఈజ్ ఈక్వల్ టు పై, రిమైనింగ్ వాల్యూ ఇస్ F. సో పై వచ్చేసింది. తర్వాత ఏమంటున్నాడు, ది కంటిన్యూడ్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ అంటే X అలాగే ఉండాలంట ఇంటూ స్క్వేర్ ఆఫ్ ది సెకండ్ అంటే Y కి స్క్వేర్ అవ్వాలంట, క్యూబ్ ఆఫ్ ది థర్డ్ Z క్యూబ్. ఇదేమవ్వాలంట, మాక్సిమం అవ్వాలంట. సో అలా మాక్సిమం మినిమం దేనికైతే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో ఈ వాల్యూని మనం ఏమనుకుంటాం, F అనుకుంటాం. ఆ వాల్యూని ఏమనుకుంటాం, F. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డివైడ్ 24 ఇంటూ 3 పార్ట్స్. మనకు తెలియదు కాబట్టి ఆ 3 పార్ట్స్ ని X ప్లస్ Y ప్లస్ Z అనుకుంటున్నాను ఈక్వల్ టు 24. ఏ ఈక్వేషన్ అయితే మనకి LHS RHS రిప్రజెంట్ చేస్తుందో దాన్ని మనం పై అనుకుంటాం. సో పై ఈక్వల్ టు 24ని తీసుకొచ్చేయండి, X ప్లస్ Y ప్లస్ Z మైనస్ 24. ఇది పై. సో తర్వాత ది కంటిన్యూడ్ ప్రోడక్ట్ వచ్చే వాల్యూస్ అన్ని ప్రొడక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కి ఏం లేదు, పవర్ ఏం లేదు, స్క్వేర్ ఆఫ్ సెకండ్ అంటే Y కి స్క్వేర్ చేయాలి, క్యూబ్ ఆఫ్ థర్డ్ Z కి క్యూబ్ చేయాలి. ఇది మాక్సిమం అవుతుంది అంటున్నాడు. అలా మాక్సిమం అయ్యే మినిమం అయ్యే టర్మ్స్ అన్నిటి కూడా F అనుకుంటున్నాం. సో F వాల్యూ వచ్చేసింది, పై వాల్యూ వచ్చేసింది. ఇక్కడ నుంచి ప్రాసెస్ సిమిలర్ ప్రాసెస్, అంటే మనం అంతకుముందు ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అదే వేలో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఏం చేంజ్ అవుతుంది. మీరు అక్కడ ఏవైతే ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేషన్ చేశారో సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏంటి ఈ ప్రాబ్లం అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, F పై మీరు రాస్తున్నారు క్వశ్చన్ అర్థం చేసుకోండి, అదొకటే ఇంపార్టెంట్. ఇదో F డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ లాంబ్డా ఇంటూ డో పై బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసి లాంబ్డా సాల్వ్ చేస్తాం. ఇక్కడ లాంబ్డాని సాల్వ్ చేస్తాం, ఇక్కడ లాంబ్డాని సాల్వ్ చేస్తాం. LHS లో అన్ని లాంబ్డాస్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ RHS మూడింటిని ఈక్వల్ చేస్తాం. అన్నిట్లో కామన్ గా ఉన్న టర్మ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేస్తాం. క్యాన్సిల్ చేస్తే మిగిలిన వాల్యూ ఇక్కడే మిగిలింది YZ, 2XY, 3XY. ఈ మూడిట్లో ఫస్ట్ రెండింటిని తీసుకొని కేస్ 1 క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే కన్సిడర్ కన్సిడర్ 1 2 y ఈక్వల్ టు 2x వచ్చింది. నెక్స్ట్ కన్సిడర్ 2 3 z ఈక్వల్ టు 3x. ఎప్పుడు కూడా y ని ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో రాయాలి, z ని ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో రాయాలి. దానివల్ల యూజ్ ఏంటంటే మనకేం తెలుసు అంటే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 24 అని తెలుసు. సో x అంటే ఎక్సే, y ని x లో క్యాలిక్యులేట్ చేసే ఎంతని 2x అని, z ని x లో క్యాలిక్యులేట్ చేసే ఎంతని 3x అని, ఈక్వల్ టు 24. ఇప్పుడు x వస్తుంది. x అంటే మొత్తం 6x కదా, 6x ఈక్వల్ టు 24. ఈ 6 అనేది 24 లో ఎన్ టైమ్స్, ఎన్ టైమ్స్ 4 టైమ్స్. సో x ఈక్వల్ టు 4 వచ్చింది. సో x ఈక్వల్ టు 4 వచ్చింది కాబట్టి y ని తీసుకే y సబ్స్టిట్యూట్ y క్యాలిక్యులేట్ చేయండి. y ఈక్వల్ టు 2x అంటే 2 ఇంటూ 4 8. z ఈక్వల్ టు 3x 3 ఇంటూ 4 అంటే 12. సో x వాల్యూ 4, y వాల్యూ 8, z వాల్యూ 12. సో ఇప్పుడు చూడండి 4 ప్లస్ 8 ప్లస్ 12 ఎంత అవుతుంది, 22 అవుతుంది కదా. సో ఈ విధంగా 24. సపరేట్ చేయాలి మనం. ఈ విధంగా మనం 24 కింద సపరేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా 12 ప్లస్ 12 అంటే 8 ప్లస్ 4 12 ప్లస్ 12 24 కింద పాసిబుల్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 4, y ఈక్వల్ టు 8, z ఈక్వల్ టు 12 అనేవి మాక్సిమం వాల్యూని రిప్రజెంట్ చేస్తాయి. మాక్సిమం వాల్యూ అవుతుందో లేదంటే f లో సబ్స్టిట్యూట్ చేయండి. f అంటే 4 అలాగే ఉంటుంది. తర్వాత y స్క్వేర్ అంటే 8 స్క్వేర్, తర్వాత z క్యూబ్ అంటే 12 క్యూబ్. ఈ వాల్యూయే క్యాల్కులేట్ చేసుకోండి, మాక్సిమం వాల్యూ అవుతుంది. సో ప్రీవియస్ ప్రాబ్లమ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎఫ్ కమా పై వాల్యూస్ మనం రాయడం ఒకటే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. ఏం చేయాలి, డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ లాంబ్డా ఇంటూ డో పై బై డో వై ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేసి లాంబ్డాని సాల్వ్ చేయాలి. లాంబ్డా మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి రిమైనింగ్ వాల్యూస్ అనేది రైట్ సైడ్ తీసుకెళ్ళాలి.
సెకండ్ విత్ రెస్పెక్ట్ టు వైతో కూడా చేసి లాంబ్డా మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచి మిగతా రైట్ సైడ్. అలాగే థర్డ్ కూడా 3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మూడిట్లోనూ ఎల్హెచ్ఎస్ లాంబ్డానే కాబట్టి ఈక్వేటింగ్ ఆర్హెచ్ఎస్ వాల్యూ. వీటిలో సిమిలర్ గా ఉన్న టర్మ్స్ క్యాన్సిల్ చేసేయండి. అంటే జెడ్ క్యూబ్ ఇక్కడ ఒక జెడ్ స్క్వేర్ అలా క్యాన్సిల్ చేసేగా ఇక్కడ మీకు ఏమి గుర్తుందంటే అన్నిట్లో కామన్ గా ఏమన్నా చూడండి. ఇక్కడ జెడ్ స్క్వేర్ కామన్ గా ఉంది, ఇక్కడ వై కామన్ గా ఉంది. ఈ వై కామన్ చేస్తే ఇక్కడ జెడ్ స్క్వేర్ పోతే ఒక జెడ్ ఉంటుంది, ఇక్కడ వై స్క్వేర్ లో పోతే ఇక్కడ జెడ్ స్క్వేర్ పోతుంది. మిగిలిన వాల్యూస్ ఏంటంటే వైజెడ్ 2xz 3xy. 1 2 తీసుకుంటే y ఈక్వల్ టు 2x వచ్చింది, 2 3 తీసుకుంటే z ఈక్వల్ టు 3x వచ్చింది. y ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంది, z కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంది కాబట్టి మనకు తెలిసిన ఈక్వేషన్ x ప్లస్ వై ప్లస్ z ఈక్వల్ టు 24 కాబట్టి x అంటే xే, y అంటే 2x, z అంటే 3x ఈక్వల్ టు 24. సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు 4 వచ్చింది. y ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ కాబట్టి y ఈక్వల్ టు 2 ఇంటూ 4 8, z ఈక్వల్ టు 3x కాబట్టి 3 ఇంటూ 4 అంటే 12. సో ఈ మూడింటిని యాడ్ చేయండి, 4 ప్లస్ 8 ప్లస్ 12 దట్ ఈక్వల్ టు 22. సో సరిపోయింది. కాబట్టి వాడు అడిగిన దాని ప్రకారం ఫస్ట్ పవర్ 1, సెకండ్ పవర్ 2, థర్డ్ పవర్ క్యూబ్ ఈజ్ ఏ మాక్సిమం వాల్యూ. అది ఇదే రైటింగ్ సమ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నాయి, ఇంకా ఉన్నాయి చూడండి. మీరు ఎఫ్ఓ పై రాసుకోవడమే ఇంపార్టెంట్, మిగతా ప్రాసెస్ అంతా ఏం మారదు, సేమ్ యాస్ట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ చూడండి క్వశ్చన్. ప్రూవ్ దట్ ది రెక్టాంగులర్ సాలిడ్ ఆఫ్ ఏ మాక్సిమం వాల్యూమ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్, ఇట్ ఈస్ ఏ క్యూబ్. చిన్న కాన్సెప్ట్ లాజిక్ లోకి వెళ్దాం. ఏమంటున్నాడంటే ఒక రెక్టాంగులర్ సాలిడ్ ని తీసుకెళ్లి దేంట్లో పెట్టాలంట, స్పియర్ లో పెట్టాలంట, అప్పుడు అది క్యూబ్ అవుతుందని చెప్తున్నాడు. ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే రెక్టాంగులర్ సాలిడ్ అంటే ఇలా వస్తుంది, ఒక బాక్స్, రెక్టాంగులర్ బాక్స్. మీకు ఫోన్ బాక్స్ వస్తుంది కదా, ఫోన్ తీయక ముందు కవర్ బాక్స్ అది అనుకోండి. ఈ బాక్స్ ని స్పియర్ లో ఇన్స్క్రైబ్ చేస్తే, ఈ బాక్స్ ఇది రెక్టాంగిల్ కదా, ఇలాగా ఇలా ఉన్న స్పియర్ లో ఇన్స్క్రైబ్ చేస్తే ఈ రెక్టాంగిల్ అనేది క్యూబ్ అవ్వాలంట. క్యూబ్ అంటే ఏంటి, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండే విధంగా ఇలా అవ్వాలంట. చిన్న లాజిక్ ఆలోచిస్తే ఈ రెక్టాంగులర్ సాలిడ్ అనేది స్పియర్ లో పడుతుందా, పట్టదు కదా. స్పియర్ అంటే ఎలా ఉండాలి, ఆల్ సైడ్స్ ఈక్వల్, అంటే సెంటర్ నుంచి ఎటువైపు తీసుకున్నా కానీ ఈక్వల్ డిస్టెన్స్ లో రేడియస్ ఉంటే దాన్నే మనం స్పియర్ అంటాం. సర్కిల్ అయితే ఓన్లీ 2 డైమెన్షన్, స్పియర్ అయితే 3 డైమెన్షన్. సో ఒక బెలూన్ ఊహించుకోండి, స్పియర్ లో మనం ఒక బెలూన్ ఊహించుకుంటే దాంట్లో ఒక బాక్స్, ఒక జామెట్రీ బాక్స్ తీసుకోండి. రెక్టాంగులర్ సాలిడ్ అంటే జామెట్రీ బాక్స్ ని పెట్టడానికి పాసిబుల్ అయితే, ఒకవేళ మనం దాని కనుక జామెట్రీ బాక్స్ ని తీసుకెళ్లి దాంట్లో పెట్టామనుకో బెలూన్ లో, అప్పుడు అది స్పియర్ అవ్వదు, ఏమవుతుంది, ఎలిప్స్ అవుతుంది. ఇలా ఇలా అయిపోతుంది ఎలిప్స్. కానీ ఇక్కడ స్పియర్ చేంజ్ అవ్వడం కుదరదు, ఖచ్చితంగా స్పియర్ లోనే పెట్టాలి. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందమ్మా. బెలూన్ లో మీరు స్పియర్ లోనే పెట్టాలి, బెలూన్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అందుకే ఏమవ్వాలి, ఆ స్పియర్ కనుక ఎలిప్స్ అవ్వకుండా అలాగే ఉండాలంటే ఈ రెక్టాంగులర్ సాలిడ్ అంటున్నాం కదా మనం, జామెట్రీ బాక్స్ లేదా ఫోన్ బాక్స్ ఇది అంటున్నాం కదా, ఇది క్యూబ్ అవ్వాలి. క్యూబ్ అంటే మనం ఇప్పుడు రూబిక్ క్యూబ్ ఉంటుంది చూసారా, మీరు గేమ్స్ ఆడుకునే క్యూబ్, ఆ క్యూబ్ అయితే పాసిబుల్ అవుతుంది, ఇదైతే పాసిబుల్ అవ్వదు అని వాడు చెప్పమంటాడు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ రెక్టాంగులర్ సాలిడ్స్ అనే డైమెన్షన్స్ ఎజ్యూమ్ చేసుకొని ప్రాబ్లం అంతా అయ్యేపటికి ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ అని చెప్పాలి. ఎందుకంటే క్యూబ్, రూబిక్ క్యూబ్ లో మనకి అన్ని డైమెన్షన్స్ ఈక్వల్ గా ఉంటాయి, ఆల్ సైడ్స్ ఈక్వల్. అంటే ఎక్స్ యొక్క లెంత్, వై యొక్క లెంత్, జెడ్ యొక్క లెంత్ 3 ఈక్వల్ గా ఉంటే దాన్ని క్యూబ్ అంటాం. అలా కాకుండా డిఫరెంట్ గా ఉంటే దాన్ని ఏమంటాం అంటే రెక్టాంగులర్ సాలిడ్ అంటాం. రూబిక్ క్యూబ్ వచ్చేప్పటికి జనరల్ క్యూబ్, ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఫోన్ బాక్స్ కానీ మనకి జామెట్రీ బాక్స్ కానీ తీసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే రెక్టాంగులర్ సాలిడ్, ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి. సో ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్న దాన్ని తీసుకెళ్లి బెలూన్ లో పెడితే బెలూన్ యొక్క షేప్ మనకి స్పియర్ లా ఉన్నది ఎలిప్స్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో స్పియర్ అనేది చేంజ్ చేయడానికి ఎట్టి పరిస్థితిలో కుదరదు. కాబట్టి మనం పెట్టే బాక్స్ మనం యాక్చువల్ గా మనం ఏమనుకోవాలంటే ఇచ్చినప్పుడు రెక్టాంగులర్ సాలిడ్ అని అనుకున్నాం, కానీ స్పియర్ లో కరెక్ట్ గా సెట్ అయింది.
స్పియర్ లో కరెక్ట్ గా సెట్ అయింది కాబట్టి అది రెక్టాంగులర్ కాదు క్యూబ్ అని మనం ఎలా చెప్పాలి అంటే, స్టార్టింగ్ తీసుకున్నప్పుడు డైమెన్షన్స్ XYZ వాల్యూస్ 3 వేరువేరుగా తీసుకొని చివరి ఆన్సర్ కన్క్లూజన్కి వచ్చేప్పటికి 3 ఒకటే అని చెప్పాలి. ఎంత సబ్జెక్ట్ ఉంది దీంట్లో. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెక్టాంగులర్ సాలిడ్ అనేది డైమెన్షన్ తీసుకొని ప్రొసీడ్ అవుదాం, స్పియర్ ని మార్చొద్దు. రెక్టాంగులర్ సాలిడ్ అనేది యాక్చువల్ గా స్పియర్ లో సెట్ అవ్వదు. ఒకవేళ స్పియర్ లో సెట్ అయితే స్పియర్ షేప్ అనేది ఎలిప్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అక్కడ అలా కన్వర్ట్ అవ్వకూడదు. సో మన ఎజంప్షన్ ఏంటంటే రెక్టాంగులర్, కానీ అది మనకి స్పియర్ లో సెట్ అయింది. స్పియర్ లో కరెక్ట్ గా స్పియర్ డైమెన్షన్స్ ఏం చేంజ్ అవ్వకుండా సెట్ అవ్వగలిగేది ఒక క్యూబ్ మాత్రమే. అంటే మనం దాంట్లో ఏం సెట్ చేయగలం అంటే క్యూబ్ వరకే సెట్ చేయగలం. సో ఇట్ ఈస్ క్యూబ్. Cube means all dimensions are equal, x equal to y equal to z. So that is the conclusion. Very, very important problem. So problem lo kallana. Rectangular solids ante dimensions so different ga untayi. రాస్తుంది చూడండి. Let 2x, 2y, 2z. ఎందుకంటే ఆపోజిట్. ఇప్పుడు ఓన్లీ రెక్టాంగులర్ బాక్స్ 2 డైమెన్షన్ అంటే XYZ అంటాం. కానీ 3 డైమెన్షన్ లో ఉంటుంది బాక్స్. 2 x's ఉంటాయి, 2 y's ఉంటాయి, 2 z's ఉంటాయి కాబట్టి let the dimensions are 2x, 2y, 2z be the dimensions of a rectangular solid. That is the first sentence. Next ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు దాన్ని? వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ది రెక్టాంగులర్ సాలిడ్ ఫార్ములా L into B into H. L ని 2x అనుకున్నాను, B ని ఏమో 2y అనుకున్నాను, Z నేమో 2H అనుకున్నాను, 2Z అనుకున్నాను. సో వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ రెక్టాంగులర్ బాక్స్ ఫార్ములా L into B into H, 2x into 2y into 2Z that equal to 8xyz. So equation of the sphere formula, standard equation x square plus y square plus z square equal to r square. సో ఎప్పుడైతే మనకి ఈక్వేషన్ ఫార్మేట్ లో ఉందో దిస్ ఈజ్ ఈక్వల్ టు పై. ఎప్పుడైతే మనకి మాక్సిమం మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ చూడండి క్వశ్చన్ లో చూడండి, మాక్సిమం వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్ అంటే ఎంత? 8xyz. సో దాన్ని ఎఫ్ అనుకోవాలి. ఈక్వేషన్ LHS RHS ఉన్న దాన్ని పై అనుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఎఫ్ పై రాశారో మిగతా స్టోరీ మొత్తం సేమ్. F plus lambda dou f by dou x plus lambda into dou pi by dou x equal 0, solve lambda. Dou f by dou y plus lambda into dou pi by dou y equal 0, solve lambda. Here also solve lambda. After solving these three values, LHS are equal, then equating RHS. In case 1, equating 1 and 2. Case 2, equating 2 and 3. So 1, 2 ని ఈక్వేట్ చేస్తే మీకు y ఈక్వల్ ఏమొచ్చింది? x. 2, 3ని ఈక్వేట్ చేస్తే మీకు z ఈక్వల్ ఏమొచ్చింది? x. అంటే y x అవుతుంది, z x అవుతుంది. x ఈక్వల్ టు y ఈక్వల్ టు z అవుతుంది కాబట్టి 3 డైమెన్షన్స్ ఈక్వల్ అయితే అది రెక్టాంగిల్ కాదు, ఇట్స్ ఏ క్యూబ్ అని మనం ఇక్కడ కన్క్లూడ్ చేస్తాం. సో గివెన్ రిలేషన్ ఈ వాల్యూ వస్తుంది. సో x ఈక్వల్ టు r బై 2. సో ఇట్ ఈస్ ఏ క్యూబ్ అన్నమాట. ది రెక్టాంగిల్ సాలిడ్ ఈస్ ఏ బికమ్స్ ఏ క్యూబ్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే ఎలిప్స్ లో ఉంది. సిమిలారిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇంపార్టెంట్ అవి డిస్కస్ చేద్దాం. అన్ని డిస్కస్ చేస్తే మనకు అవదు. ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇది ఈ ప్రాబ్లం డిస్కస్ చేస్తే మిగతా ప్రాబ్లమ్స్ మీరు చేసేసుకోవచ్చు. క్వశ్చన్స్ అవును. క్వశ్చన్ చూడండి. Find the dimensions of a rectangular box open at the top of maximum capacity whose surface is 432 square centimeters.
క్వశ్చన్ ని అర్థం చేసుకోగలిగితేనే మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ సెంటెన్స్ లో ఏముంది? మాక్సిమం ఉంది. ఎప్పుడైతే సెంటెన్స్ లో మాక్సిమం ఉందో ఇది మనం లెగ్రాంజెస్ మెథడ్ లో సాల్వ్ చేయాలి. లెగ్రాంజెస్ మెథడ్ లో ఎందుకు సాల్వ్ చేయాలంటే ఇక్కడ 2 ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. వన్ ఈజ్ ఎఫ్, ఇంకో సెకండ్ వన్ ఈజ్ పై. సో ఎఫ్ కమ పై మన ప్రాబ్లంలో ఇవ్వలేదు, మనమే రాసుకోవాలి. ఎలా రాస్తాము అంటే క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది రెక్టాంగులర్ బాక్స్ అట్ ది టాప్ ఈజ్ ఓపెన్. సో మీరు ఫోన్ ఆర్డర్ ఇచ్చారు, ఫోన్ వచ్చింది అనుకుందాం, సీల్ బాక్స్ వచ్చింది. మీరు ఇమీడియట్ గా సీల్ బాక్స్ ఏమవుతుంది? క్లోజ్డ్ రెక్టాంగులర్ సాలిడ్ బాక్స్ అవుతుంది. అది క్లోజ్డ్ గా ఉంటుంది. మీరేం చేస్తారు? పైన టాప్ ను ఓపెన్ చేస్తారు. అంటే ఒక సర్ఫేస్ యొక్క టాప్ ను ఓపెన్ చేస్తారు. యాక్చువల్ గా మనకి బాక్సెస్ కి ఎన్ని సర్ఫేస్ ఉంటాయి? 6 సర్ఫేస్ ఉంటాయి. లేదు అంటే మీరున్న క్లాస్ రూమ్ కానీ, మీరున్న రూమ్ కానీ ఎజ్యూమ్ చేసుకోండి. మనకు రూమ్ లో కనుక మనం ఉన్నప్పుడు మన రూమ్ లో ఎన్ని సర్ఫేస్ ఉంటాయి అంటే 6 ఉంటాయి. ఏంటవి? ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్. సో మనం ఓపెన్ టాప్ లో ఉన్నాం అనుకో, టాప్ లేదని ఊహించుకోండి. ఎన్ని సర్ఫేస్ ఉంటాయి? ఓన్లీ 5 సర్ఫేసెస్ ఉంటాయి. సో ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకోమంటున్నాడు, దాని టాప్ ఓపెన్ అయ్యి ఉండాలంట. అంటే ఓన్లీ 5 సర్ఫేసెస్ గురించి ఇక్కడ ప్రాబ్లం చెప్తున్నాడు. అది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇక్కడ డైమెన్షన్స్ ఏమవుతాయి చూడండి. లెట్ ది డైమెన్షన్స్ ఆర్ ఓన్లీ XY. ఇక్కడేమో 2YZ 2ZX. అంటే ఈ XY అనే డైమెన్షన్ టాప్ ఓపెన్ అయింది కాబట్టి యాక్చువల్ గా 2XY 2YZ 2ZX రావాలి. కానీ ఇక్కడ టాప్ ఓపెన్ అయింది కాబట్టి XY వచ్చింది. లేదు నేను ఇది 2 తీసుకొని ఇది ఓన్లీ YZ తీసుకుంటానంటే తీసుకోండి, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. లేదు ఫస్ట్ రెండు 2 తీసుకొని దీన్ని ZX తీసుకుంటా అంటే తీసుకోండి. ఏది ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. టాప్ ఓపెన్ అయిన టాప్ నేను XY తీసుకున్నాను. యాక్చువల్ గా డైమెన్షన్స్ రాయాలంటే 2XY + 2YZ + 2ZX ఇస్ ది రెక్టాంగులర్ సాలిడ్. దాని యొక్క డైమెన్షన్స్. వాల్యూమ్ అంటే ఏంటి? L × B × H. డైమెన్షన్స్ ఏమనుకుంటున్నాం మనం? XYZ అనుకుంటున్నాం. సో L × B × H దట్ ఈక్వల్ టు XYZ దట్ ఈక్వల్ టు F అవుతుంది. వీడు V తీసుకున్నాడు, మీరు కన్ఫ్యూజ్ అయితే F తీసేసుకోండి. వాల్యూమ్ V అన్నాడు కాబట్టి V ఉంది. మనం ఏం చేద్దాం అంటే దీన్ని F కింద రాసుకోండి. F = XYZ. ఏదైతే ఈక్వేషన్ లో ఉంటుందో అది మనకి పై. ఏమన్నాడు? ది డైమెన్షన్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ బాక్స్ ఓపెన్ టాప్ అన్నాడు కాబట్టి జనరల్ గా మనం ఏం రాయాలి? ది డైమెన్షన్స్ 2XY 2YZ + 2ZX. ఎంత ఇచ్చాడు? వాడే ఇచ్చాడు క్వశ్చన్ లో. 432 అన్నాడు. కానీ ఇక్కడ టాప్ ఓపెన్ అయింది అన్నాడు కాబట్టి ఇక్కడ 2 లేపేస్తాను. సో XY + 2YZ + 2ZX = 432. ఇక్కడ ఈక్వల్ టు తీసేసి దీన్ని నేను ఏమంటానంటే పై అంట. సో F = XYZ, పై = XY + 2YZ + 2ZX - 432. F ఉంది, పై ఉంది. మనం ఇమీడియట్ గా ఏం చేస్తాం? లగ్రాంజెస్ మెథడ్ లో ∂F/∂x + λ × ∂φ/∂x = 0, సాల్వ్ λ. నెక్స్ట్ ∂φ/∂y + λ × ∂F/∂y + λ × ∂φ/∂y = 0, దెన్ సాల్వ్ λ. అలాగే ∂F/∂z + λ × ∂φ/∂z = 0, సాల్వ్ ఫర్ λ. అలా 3 వాల్యూస్ మూడింటిని ఈక్వేటింగ్ చేసుకుంటాం. సో కన్సిడర్ కేస్ 1 or 2. 1 or 2 తీసుకుంటే మనం x = y వచ్చింది. 2, 3ని సాల్వ్ చేస్తే z = x/2 వచ్చింది. తీసుకెళ్ళి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు? ఫస్ట్ మనకు వచ్చిన వాల్యూస్ ని ఇమీడియట్ గా పైలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎప్పుడైతే మీరు పైలో సబ్స్టిట్యూట్ చేస్తారో మీకు కావాల్సిన XYZ వాల్యూస్ వస్తాయి. ఈ వచ్చిన XYZ వాల్యూని తీసుకెళ్ళి F లో సబ్స్టిట్యూట్ చేయండి. F అంటే ఏంటి? XYZ కదా. X వాల్యూ ఎంత వచ్చింది మనకి? x = 12, y = 12, z = 6. సో 12 × 12 × 6 దట్ ఈస్ ది మాక్సిమం కెపాసిటీ వాల్యూమ్ అన్నమాట. సో F పై ఎలా రాయాలో అర్థమైంది కదా. యాక్చువల్ గా డైమెన్షన్స్ 2XY + 2YZ + 2ZX. కానీ ఓపెన్ టాప్ అయింది కాబట్టి 432 అన్నాడు. మనం ఇక్కడ 2 తీసేయాలి. సో ఇదే మనకి పై అవుతుంది. ఓకే. సో ఇవమ్మా మీకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. మీకు చాలా ప్రాబ్లమ్స్ షేర్ చేశాను. దీంట్లో నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సిమిలారిటీస్ ఉంటాయి. అంటే సేమ్ రిపీట్ అయిన ప్రాబ్లమ్సే ఉంటాయి. ఏవైతే డిఫరెంట్‌గా ఉన్నాయో అవి మీకు నేను డిస్కస్ చేశాను. ఒకసారి పీడిఎఫ్ మొత్తం చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లమ్ గనుక రాకపోతే కొంతమంది అడుగుతున్నారు ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలని చెప్పి వాట్సాప్‌లో. నేను సాల్వ్ చేసి కూడా పెడుతున్నాను. అలాగా మీరు కూడా ప్రాబ్లమ్స్ చేస్తే గనుక ఏదైనా డౌట్ ఉన్న ప్రాబ్లమ్ నాకు పెట్టండి. నేను సాల్వ్ చేసి వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఓకే. అటెండెన్స్ తీసుకో సిఆర్.